కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడైన మాజీ మంత్రి చిన్నారెడ్డి గారికి కీలక బాధ్యతలు అప్పచెప్పింది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర కావచ్చు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఒక వెలుగు వెలిగిన నేత జిల్లెల్లా చిన్నారెడ్డి గారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న డాక్టర్ చిన్నారెడ్డి విద్యార్థి సంఘ నాయకుడిగా కొనసాగుతూ 1985లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతగా బాధ్యతలు తీసుకొని పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తూ వచ్చారు. మొదటిసారి 1985లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో తిరిగి ఓటమి చెందిన చిన్నారెడ్డి 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే సందర్భంలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేసేలా వనపర్తిలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించి సభను నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి ఊపిచ్చారు. 2014లో జరిగిన ఎన్నికలలో చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం ఆయన వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. అనుకున్నట్లుగానే ఆయనకు టికెట్ కూడా దక్కింది. నియోజకవర్గాల్లో ఉన్న పరిణామాల నేపథ్యంలో చిన్నారెడ్డి తన టికెట్ను కోల్పోవలసి వచ్చింది. ఎన్నికలలో ప్రస్తుతం ఎమ్మెల్యే మేఘారెడ్డికి టికెట్ లభించి భారీ మెజారిటీతో గెలుపొందారు. పార్టీ అధిష్టానం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా అవకాశం దక్కింది. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చాలా మంది సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారికి అప్పట్లో మద్దతుగా ఉన్న సీనియర్ నాయకుల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి చిన్నారెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికే పరిమితమైన సందర్భాల్లో వనపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా పిలిచారు చిన్నారెడ్డి గారు. వనపర్తిలో చిన్నారెడ్డి గారు నిర్వహించిన ఆ సభలో రేవంత్ రెడ్డి గారి సభకు వచ్చిన జన సముద్రాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీకి వణుకు పుట్టింది. ఆ యొక్క సభ రేవంత్ రెడ్డి గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. జనాల్లో ఆయనకున్న క్రేజ్ ను విపరీతంగా ఢిల్లీ దాకా చూపెట్టిన సభ వనపర్తి సభ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వనపర్తి సభతో మొదలైన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మరి ఎన్నో సభలతో రాష్ట్ర పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకునే దాకా వెళ్ళింది. కానీ దానికి మొదటి అడుగు మాత్రం వనపర్తి సభతోటే అని చెప్పవచ్చు.